अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना की वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने बदंगपेट बल्दिया हदूद में वाक़ अलमास गोड़ा की श्री हिल्स कॉलोनी में आज एक नए तामीर करदा कम्युनिटी हॉल का इफ्तिताह किया और इसकी तामीर में शामिल सभी लोगों का शुक्रिया अदा करते हुए बतलाया कि रियासत की तरक्की में सभी लोगों की मदद ज़रूरी है और आगे बतलाया कि इंसानी सेहत के लिए ज़रूरी है कि हर जगह पेड़ पौधे लगाए जाएं और माहौल को साफ सुथरा रखें और सारे माहौल से प्लास्टिक अशियाओं को दूर भी कर दें। इन्होंने इनके हलके में इसी तरह के वीमेन, सीनियर सिटीजन वगैरह के लिए भी तामीरात करने पर जोर दिया है। ఆలోచనతో ఈరోజు కమ్యూనిటీ నిర్మించుకొని ఇనాగ్రేషన్ పిలవడం జరిగింది. ముందు కాలనీ అసోసియేషన్ సంబంధించి వాళ్ళందరూ దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలి, అసోసియేషన్ బిల్డింగ్ ఉండాలని, ప్రతి కాలనీలో ఒక మహిళా బిల్డింగ్ ఉండాలని, ప్రతి కాలనీలో ఒక సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అర్బన్ ఏరియాలో GHMC ఏరియాలో ఆ విధంగా తీసుకుంటున్నాం. మంచి కమ్యూనిటీ హాల్, సీనియర్ సిటిజన్ బిల్డింగ్, మహిళా బిల్డింగ్ అనేది తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీస్లో కూడా వీళ్ళ ద్వారా ఆ విధంగా ప్లాన్ చేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ దిశగా తప్పకుండా అడుగులేయడం జరుగుతుంది. దానికైనా ముందు ప్రతి కాలనీకి మంచినీళ్ళు కావాలని కోరుకుంటా ఉన్నాం. కొన్ని కాలనీస్కి ఇప్పటికీ వేసినాయి, కొన్ని కాలనీస్ పెండింగ్ ఉన్నాయి, పైప్ లైన్ వేయాల్సింది. అది కూడా వీలైనంత తొందరలో మొదలు పెట్టామని కాలనీ వాసులు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్, మెయిన్ డ్రైనేజ్తో పాటు అవుట్లెట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సందర్భంలో. ఇప్పటికీ మున్సిపాలిటీస్ చాలా వరకు అవుట్లెట్స్కి కొన్ని ఇప్పటికీ క్లియర్ చేసుకున్నాం. మిగతా కొన్ని ఏరియాలలో కూడా అవుట్లెట్స్ తొందరలో నేను తీసుకుంటామని మాత్రం కాలనీ వాళ్ళకు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే సౌభాగ్యలక్ష్మి కాలనీ అని అక్కడ కొంచెం అవుట్లెట్ ప్రాబ్లమ్ ఉంది. అట్లాంటి వాటికి తొందరలోనే తీసుకొని పని మొదలుపెట్టి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాం. ఎందుకంటే చెరువులున్నా కనీసం కలుషితం కాకుండా కాపాడుకోవాలని ఆలోచన ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో ఈ అవుట్లెట్స్ అనేది ప్రాధాన్యతతో చేస్తున్న విషయాన్ని ఒకసారి అందరి కాలనీ వాసుల దృష్టికి తీసుకొస్తాము. ఉన్న చిన్న చెరువులైనా కానివ్వండి, చిన్న కుంటలైనా కానివ్వండి, వాటిని కాపాడి అట్లీస్ట్ వాకింగ్ ట్రాక్ లాంటిది ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అప్పచెప్పాలనే ఆలోచన మున్సిపల్ నుండి ఆలోచిస్తూ ఉన్నాం. తొందరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు గతంలో కూడా చాలాసార్లు నేను మెన్షన్ చేస్తాను, ఏ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నా కబ్జా గురి కాకుండా దాన్ని సేవ్ చేసుకుంటే కాలనీలో ఉన్న పిల్లలకన్నా కనీసం చిన్న పార్క్ అని ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నాం. అయితే ప్రతి ఓపెన్ ప్లేస్కి కంపౌండ్ వాల్ కట్టడం అనేది బాగా ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాబట్టి కొంచెం తక్కువ ఖర్చుతో ఏమైనా ఇల్లు లాంటివి వేసి చేయగలుగుతామేమో అది కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తే ముఖ్యంగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।